అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ రోహిత్. నేను కర్నూలు నుంచి వస్తాను. ఇంటర్వెన్షనల్ న్యూరాలజిస్ట్ ఫ్రమ్ ఆర్ఆర్ హాస్పిటల్. ప్రతి శుక్రవారం జీకే క్లినిక్స్ ఎస్కేడి కాలనీ ఆలోనికి వస్తుంటాను. ఈరోజు మనం మైగ్రేన్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. అసలు మైగ్రేన్ అంటే ఏంటి? మైగ్రేన్ అంటే అది ఒక రకమైన తలనొప్పి. ఇది స్త్రీలలో, పురుషులలో తరచుగా చూస్తూ ఉంటాం. ఈ మైగ్రేన్ అనేది ఎందుకు వస్తుంది అనేది ప్రశ్నకి ఇప్పుడు నేను సమాధానం ఇస్తాను. ఈ మైగ్రేన్ అనేది మామూలుగా స్త్రీలలో ఎక్కువగా రావడం జరుగుతుంది, పురుషులలో కొంచెం తక్కువ రావడం జరుగుతుంది. ఇది ఎందుకు వస్తుందంటే ముఖ్యంగా వచ్చేసి గల కారణాలు మెంటల్ స్ట్రెస్ అండ్ ఫిజికల్ స్ట్రెస్, ఎండలో ఎక్కువ పనిచేయడం, నిద్ర తక్కువ చేయడం కానీ, బయట ఆహారాలు ఎక్కువ తినడం కానీ, జంక్ ఫుడ్స్ ఎక్కువ తినడం కానీ, తర్వాత అన్ని ఓవర్ వర్క్ అంటే అనుకున్న దానికంటే గంటలు ఎక్కువగా పనిచేయడం కానీ, లేదంటే వెలుతురులలో ఎక్కువగా పనిచేయడం కానీ, ఈ వీటి గల కారణాలు, తర్వాత మన పడని వాసనలు కానీ, ఇవన్నీ వీటికి ఎదురుపడడం కానీ, లేదంటే వెలుతురులకు ఎదురుపడడం కానీ, వీటి ద్వారా మైగ్రేన్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మైగ్రేన్ ఎలా కనుక్కోవాలి? మైగ్రేన్ అంటే మామూలుగా ఇది 4 గంటల నుంచి 72 గంటల మధ్యలో వస్తుంది. వారానికి 1 నుంచి 2 సార్లు రావచ్చు, లేదా 4 సార్లు రావచ్చు, కొంతమందికి రోజు ఉండవచ్చు అన్నమాట. దీంట్లో తీవ్రత ఎవరికైతే ఎక్కువ ఉంటుందో, తర్వాత 72 గంటలకు మించి ఎక్కువ వస్తుందో, వారానికి ఎక్కువ సార్లు వస్తుందో అనే పాటైతే ఖచ్చితంగా డాక్టర్ని కలిసే అవసరం ఉంటుంది. తర్వాత దీనికి ఏమి నివారణలు తీసుకోవాలి? ఈ నివారణలు అనేవి చాలా సింపుల్ అండి. ఈ నివారణలు ఎలా ఉంటాయంటే, నిద్ర ఎక్కువ చేయడం, రోజుకి 7 నుంచి 9 గంటలు తీసుకోవడం, నిద్ర తీసుకోవడం. తర్వాత ఫిజికల్ యాక్టివిటీ డైలీ ఒక 20 మినిట్స్ చేయడం, మెంటల్ స్ట్రెస్ తగ్గించుకోవడం యోగా, మెడిటేషన్ ద్వారా. తర్వాత హెల్దీ ఫుడ్ తినడం, ఎండలో ఎక్కువ పని చేయకుండా ఉండడం, తర్వాత సెంట్ బాటిల్, తర్వాత పర్ఫ్యూమ్స్ కానీ ఇలాంటి వాటర్లకి కొంచెం దూరంగా ఉండడము. స్త్రీలు ముఖ్యంగా ముట్లు వచ్చే సమయంలో కొంచెం జాగ్రత్తగా తీసుకొని ఎక్కువగా రెస్ట్ తీసుకోవడం జరిగితే మైగ్రేన్ అనే తలనొప్పిని మనం జస్ట్ నివారణల ద్వారానే కేవలం దాని ద్వారానే మనం తగ్గించుకోవచ్చు. మరి ఈ మైగ్రేన్కి ఇంత నివారణ ఉన్నప్పుడు డాక్టర్ని ఎలా కలవాలి, ఎందుకు కలవాలి, ఎప్పుడు కలవాలి అనే ఆ ప్రశ్నలు మీకు ఉండొచ్చు. మైగ్రేన్లో తీవ్రత, ఫస్ట్ వచ్చేసి తీవ్రత. ఒకవేళ తీవ్రత అనేది ఎక్కువగా ఉందంటే ఖచ్చితంగా మీరు డాక్టర్ని కలవాలి. ఎందుకంటే మైగ్రేన్లో వచ్చే తలనొప్పులు చాలా రకాలు ఉంటాయి. పక్షవాతం వల్ల వచ్చే తలనొప్పులు కానీ, లేదంటే బ్లడ్ క్లాట్స్ రావడం కానీ, లేదంటే మెదడులో టెన్షన్ ఎక్కువ అవడం, అంటే ప్రెషర్ ఎక్కువ అవడం కానీ, లేదా ఇన్ఫెక్షన్స్ వల్ల కానీ, రకరకాల కారణాల ద్వారా కూడా ఇలాంటి తలనొప్పులు రావచ్చు. ఎప్పుడైతే తలనొప్పుల తీవ్రత పెరిగిందో, లేదా తలనొప్పుల వల్ల వచ్చే వాంతుల వలన, లేదంటే చూపు మందగించడం వలన, లేదంటే ఈ తలనొప్పి వచ్చినప్పుడు మీరు పని చేసుకోలేకపోవడం వలన, ఇలాంటి కారణాలు ఉంటే ఖచ్చితంగా మీరు డాక్టర్ని కలవాలి. తర్వాత ముఖ్యంగా మగవాళ్ళకి తలనొప్పులు వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా డాక్టర్ని కలవాలి. ఎందుకంటే మగవాళ్ళలో మైగ్రేన్ అనే తలనొప్పి జనరల్గా తక్కువ ఉంటుంది. ఒకవేళ తలనొప్పి వచ్చిందంటే ఖచ్చితంగా కలవాలి. అయితే డాక్టర్ దగ్గరకు వచ్చాక మాకేం పరీక్షలు చేస్తారు వీళ్ళు, మేము ఎందుకు చేయించుకోవాలని మీరు అనుకోవచ్చు. ఎందుకంటే ఒకవేళ తలనొప్పి వచ్చినప్పుడు అసలు మెదడులో ఏం జరుగుతుంది అనేది ఖచ్చితంగా తెలుసుకోవాల్సి వస్తుంది. దీనికి కావాల్సిన పరీక్షలు వచ్చేసి సిటీ బ్రెయిన్ కానీ, ఎంఆర్ఐ బ్రెయిన్ కానీ ఖచ్చితంగా మనం చేసి తీరుతాం. అయితే అవసరం ఉన్న వాళ్ళకే చేస్తాం. దీని ద్వారా ఏమైనా వేరే కారణాలు ఉన్నాయో దీనికి ట్రీట్మెంట్ ఇచ్చే పరిష్కారాలు కానీ ఇవన్నీ కొంచెం సులభం అవుతాయి. దీనికి ట్రీట్మెంట్స్ ఎలా ఉంటాయి? దీనికి రకరకాల మందులు ఉంటాయండి. మందులు మనము పేషెంట్కి వచ్చే తలనొప్పి తీవ్రత బట్టి ఎన్ని రోజులు వస్తుందో దాని ప్రకారంగా మనం మందులు ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ మందుల ద్వారా మనకు రిజల్ట్ రావడం జరుగుతుంది. ఓకే, సో ఈరోజు మీరు మైగ్రేన్ గురించి తెలుసుకున్నారు. తర్వాత మరిన్ని ఇంటర్వ్యూస్లో ఇంకొన్ని బ్రెయిన్ కండిషన్స్ నేను ఇన్ఫర్మేషన్ ఇస్తాను. థ్యాంక్ యూ.